నమస్తే అండి అందరికీ. మరి మార్గశిర లక్షవారాలు అయితే మొదలవబోతున్నాయి. లక్ష్మీ అమ్మవారికి లక్షవారాల్లోని మనం చేసుకోదగ్గ ఒక చక్కటి వ్రత కథనైతే ఈ రోజు మనం చూద్దాము. ఈ వ్రత కథని విన్నంత మాత్రానే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుందని, అలాగే మార్గశిర మాసంలోని మనం పూర్వాంగం ముందుగానో పసుపు గణపతిని తయారు చేసుకొని పూజ చేసి తాంబూలం నైవేద్యం అన్ని సమర్పించుకున్న ఆ తర్వాత అమ్మవారి పూజ చేసి అమ్మవారి పైన అక్షతలు వేసి ఆ తర్వాత అమ్మవారి పాదాల మీద పడిన ఆ అక్షతలను తీసి తల మీద అయితే వేసుకోవాలి. మరి పసుపు గణపతికి పూజ అన్ని అయిపోయిన తర్వాత అమ్మవారిని విశేష షోడశోపచార పూజలు చేసిన తర్వాత వ్రత కథనైతే చెప్పుకోవాలి. మరి ఆ వ్రత కథ ఎలా ఉందో ఇప్పుడు మనం చూసేద్దాం. మరి పూర్వకాలంలోని సుశీల అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చిన్నతనంలోనే కన్న తల్లి కన్ను మూసేసింది. తర్వాత తండ్రి వేరొక వివాహం అయితే చేసుకున్నాడు. వచ్చిన సవతి తల్లి సుశీలని ఇంటి పనంతా కూడా చేయించేది. తను మాత్రం విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. మరి కాలక్రమేణా సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడైతే జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడి పనిని కూడాను సుశీలనే చేయమంటూ ఉండేది. పాపం బదులు చెప్పకుండా ఆ చిన్నవాడిని చూసుకుంటూ ఇంటింటిడి సాకరీ మొత్తం చేసేది సుశీల. అయితే తను బదులు చెప్పకుండా ఉండేందుకు ఒక చిన్న బెల్లం ముక్కనైతే ఇస్తూ ఉండేది ఆ సవతి తల్లి. ఇంటి పనులు చేస్తూ మరియు శిశువుని చూసుకోవడం చాలా కష్టం అయిపోతూ ఉండేది సుశీలకి. ఆ కష్టాలను చూస్తున్న ఇరుగు పొరుగు వారు ఆమెకు మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పారు. ఆ మాట విన్న సుశీల మట్టితోని శ్రీ మహాలక్ష్మి యొక్క ప్రతిమను అయితే తయారు చేసుకుంది. ఆ ప్రతిమని చూస్తూ తన కన్న తల్లిలాగా భావించేది. ప్రతిరోజు కూడాను తన పిన్న తల్లి ఇచ్చిన ఆ బెల్లం ముక్కని ఆ బొమ్మకి నైవేద్యంగా పెడుతూ ఉండేది. అలా ప్రతిరోజు కూడాను మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉండేది. కొంతకాలానికి సుశీల యుక్త వయసుకు వచ్చింది. మరి తన తల్లిదండ్రులు ఆమెకి తగిన యువకుణ్ణిచ్చి వివాహం అయితే చేశారు. ఆమె తన అత్తవారింటికి వెళ్తూ తనతో పాటుగాను నిత్యం తను పూజించే ఆ మట్టి ప్రతిమ ఆ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోయింది. మరి ఎప్పుడైతే తను అలా వెళ్ళిపోయిందో అంతే మరి తన పుట్టింటి వారు అకస్మాత్తుగా నిరుపేదలైతే అయిపోయారు. నిరుపేద కుటుంబమైన వారి అత్తింటి వారు మటుకు అకస్మాత్తుగా వృద్ధి చెంది సిరి సంపదలతోని తులతూగుతున్నారు. అయితే అది చూసిన వారత్తింటి వారు అదృష్టమంతా కూడాను ఆమె వల్లే వచ్చింది అని మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకుంటూ ఉన్నారు. అయితే కొంతకాలానికి సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యం అనుభవిస్తున్నారని తెలుసుకుంది. మరి వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడగగా తన భర్త కూడాను సమ్మతించాడు. అంతా తన సవతి తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలెయందు బంగారు నాణాలను పోసి వారింటికైతే తీసుకువెళ్ళమని పంపించింది. మరి తన అక్క చేసిన ఆ సహాయానికి ఆనందభరితుడైన తన తమ్ముడు తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నాడు. మార్గం మధ్యలోని కాలకృత్యాలు తీర్చుకుందామని కూర్చుండేసరికి బంగారు నాణాలు గల జోలెకర్ర అయితే కనిపించలేదు. ఎవరు దొంగతనం చేశారని గ్రహించుకున్నాడు. బాధతోని తన ఇంటికైతే వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ కొంతకాలానికి తన తమ్ముడు సుశీలను కలవగా సంభాషణల మధ్యలోని తను బంగారు నాణాలు గల జోలెను పోగొట్టుకున్న విషయాన్నైతే చెప్పి దుఃఖించాడు. మరి అంత నా సుశీల దిగులు చెందకు అని ఓరడించి మరలా సహాయం చేసేందుకు ఒక చెప్పుల జోడు నిండా వరాహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను. కాగా తిరుగు ప్రయాణం అవుతున్న తన తమ్ముడు నీటి ప్రవాహం వద్ద మంచినీళ్లు తాగుదామని అందులోకి దిగేసరికి తన చెప్పును నోట కరుచుకొని పోయింది ఒక కుక్క. వరాహాలున్న ఆ చెప్పును అలా నోట కరుచుకొని పోవడంతోని తను మళ్లీ దుఃఖించాడు. ఇంటికి చేరుకున్నాడు. కొంతకాలం తర్వాత సుశీల ఈ విషయం కూడా తెలుసుకుంది. ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు నగలు మణిమాణిక్యాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పి పంపించింది. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలోని ఒక చోట కూర్చొని చద్దన్నం తింటున్నాడు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఆ గుమ్మడికాయను దొంగలించేశాడు. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి
తన దురదృష్టాన్ని నిందించుకుంటూ తిరిగి ఇంటికైతే చేరుకున్నాడు. ఇట్లుండగా తన పుట్టింటి వారిని చూడవలనని కోరిక కలిగింది సుశీలకి. ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళింది. తన తమ్ముడు ద్వారా జరిగిన విషయం తెలుసుకుంది. చాలా విచారించింది. తన పుట్టింటి వారి దరిద్రమును పోగొట్టుటకు ఏమి చెయ్యాలో అని ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగునని గ్రహించి తన సవతి తల్లిచే ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయించుటకు నిశ్చయించుకుంది. తన పుట్టింటి వారిని తన అత్తింటి వారి దగ్గరికి అయితే తీసుకొని వచ్చింది. ఇంతలోనే మార్గశిర మాసం కూడాను ప్రారంభమైంది. మొదటి లక్షవారం వచ్చినది. నియమనిష్టలతోని సాయంకాలంన శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉంది కనుక ఆ రోజు ఆమె సవతి తల్లిని ఏమీ తినవద్దని చెప్పింది. కాని ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకొనలేక తను కూడా చద్దన్నం తినెను. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక ఈ పూజ చేయడానికి వీలు లేదు. మరుసటి వారము చెయ్యాలని సుశీల అయితే చెప్పింది. మరి రెండో వారము తన సవతి తల్లి స్నానం చేసుకొని తలకు నూనె రాసుకుంది. ఇది అమంగళ సూచక కనుక పూజని మరుసటి వారం చేసదమని సుశీల అయితే చెప్పేసింది. మూడవ లక్షవారము సాయంత్రము ఆ సవతి తల్లి పిల్లలకు జడ వేస్తూ తాను కూడా తల అయితే దూకుంది. మరి సంధ్యా సమయంలోని కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల అయితే చాలా విచారించింది. మరుసటి లక్షవారము మళ్లీ తన సవతి తల్లిని నిష్ఠగా ఉంచాలని తలచి ఆమె ఒక గృహంలోని కూర్చోబెట్టింది. బయటన గెడవేసేసింది. కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకోవడానికి వచ్చి అరటి పండ్లు తిని వాటి తొక్కలను ఆ గృహం వద్ద పడేశారు. మరి అది చూసిన ఆకలి తట్టుకోలేని తన సవతి తల్లి ఆ తొక్కలను అయితే తినేసింది. విషయం తెలుసుకున్న సుశీల చాలా బాధపడింది. ఇంతలోనే ఆఖరి లక్షవారము వచ్చేసింది. శ్రీ మహాలక్ష్మికి శ్రేష్టమైన మార్గశిర మాసము వెళ్లిపోకముందే, మంచి అవకాశము చేజారకపోకముందే ఈసారి ఎట్లనైనా తన సవతి తల్లితోని పూజ చేయించాలి అని పట్టుదలతోని వ్రతభంగం కాకుండా తన తల్లి కొంగుని తన చీర కొంగుతోని ముడివేసేసింది. అంతే, ఏ విధమైన నియమభంగం కలగకుండా జాగ్రత్త పడింది. అలనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజనైతే చేయించింది. పూజ అనంతరము ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించింది. కాని ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది. భక్తి శ్రద్ధలతోని సుశీల ఇది ఏమని అడిగను శ్రీ మహాలక్ష్మిని. ఓ సుశీల, నీ చిన్నతనం అప్పుడు నువ్వు నా పూజలు చేస్తున్నప్పుడు నీ సవతి తల్లి కోపగించుకొని చీపురుతో నిన్ను కొట్టునది. ఆ దోషం వల్లే నేను ఈ నివేదనను స్వీకరించలేను అని చెప్పెను. దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మరణింపమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికిను. ఆ నివేదన కూడా స్వీకరించినది. వారి ఇరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరం ఇచ్చెను. ఆ ప్రభావం వలన తన సవతి తల్లి ఇంట కూడాను సంపదలు క్రమక్రమంగా వృద్ధి చెందాయంట. మరి అటు పిమ్మట ప్రతి సంవత్సరం కూడాను వచ్చు మార్గశిర మాసంలోని 5 లక్షవారంలో కూడాను నియమనిష్టలతోనే శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ వైభోగం కొల్ది పరమాన్నము, పులగము, బూరెలు, అప్పాలు మొదలగు వాటిని నివేదన చేయొచ్చు వారి వారి కుటుంబాలతోని సుఖ సంపదలతోని ఆనందముగా ఉండిరి. మరి ఇదేనండి ఈ వ్రత కథ. ఇది కనీసం విన్నా చాలు అమ్మవారి కటాక్షం అయితే కలుగుతుంది. అంతేకాదు, శుచి శుభ్రంగా ఉండే ఇంట, అలాగే ఆడపిల్లల్ని శ్రీ మహాలక్ష్మి లాగా చూసే ఇంట ఖచ్చితంగా ఆ తల్లి కొలువు తీరి ఉంటుంది. ఆడవారిని మహాలక్ష్మి అమ్మవారితోనైతే చూడాలి అని ఈ కథ అయితే మనకి తెలియజేస్తుందండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, పక్కనున్న హైప్ కూడా ఇవ్వండి. రేపటి మరొక వ్రత కథతోనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.